హలో అండి. వెల్కమ్ టు సుబూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి సమ్మర్ వస్తేనే ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం కదా! ఇవి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా, సింపుల్‌గా ఇలా తయారు చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోనైతే లైక్ చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/4 కప్ వరకు బాదం పప్పు, అలానే 1/4 కప్ జీడిపప్పు, 1/4 ఓట్స్, 10 నుంచి 15 దాకా ఇలా సీడ్స్ తీసేసిన ఖర్జూర్ వేసుకోండి. అలానే డార్క్ చాక్లెట్ 2 పీసెస్, 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి హాట్ మిల్క్ ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. 250 ml వరకు ఉంటుంది. హాట్ మిల్క్ వేసుకోవడం వల్ల ఇవన్నీ హాట్ మిల్క్లో బాగా నానిపోయి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, 20 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి మిల్క్లో బాగా అయితే నానిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉన్న బాదం పప్పు పొట్టు తీయకుండా వేసేసుకున్నాం కదా! ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి ఇలా వేసేసుకొని వీటన్నిటిని పొట్టు తీసేసి వేసుకుందాం. ఇలా పొట్టు తీసుకొని వేసుకోవడం వల్ల మనకు ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ బాగుంటుంది. అలానే వేసుకున్నారంటే కనుక సరిగ్గా మెదగక ఐస్ క్రీమ్ టెక్స్చర్ సరిగ్గా రాదనమాట. ఇలా పొట్టు తీసేసి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇదంతా మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇలా మొత్తాన్ని వేసేసుకోండి. ఇప్పుడు పైన డెకరేట్ కోసము చిన్న చాక్లెట్ పీస్ తీసుకొని ఇలా గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోండి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టేసి 10 నుంచి 12 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. 12 గంటల తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఐస్ క్రీమ్ అయిపోయింది. చాలా బాగా వచ్చేసింది. చూడటానికి కూడా చాలా బాగుంది కదా! ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే ఇలా సర్వ్ చేసుకుందాము. ఇందులో స్వీట్నెస్ కోసము నేనైతే ఖర్జూరాలు వాడాను కదా! మీ దగ్గర ఖర్జూరాలు కనుక అవైలబుల్ లేకపోతే హనీని కానీ లేదంటే షుగర్ని కానీ వాడుకోవచ్చు. చూసారు కదా, మనకి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. చూడటానికి కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పిల్లలైతే చక్కగా చాలా ఇష్టంగా తినేస్తారు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.